నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అన్నదానం కోసం భక్తుల తోపులాట V2 న్యూస్ కథనంపై స్పందన క్యూ లైన్ల ద్వారా భక్తులకు అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు కరోనా వైరస్ కారణంగా ధనుర్మాస గొబ్బెమ్మ ఊరేగింపు కార్యక్రమం రద్దు అలంకార మండపంలో గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేసేలా ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తి శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పెంచిన పన్నులకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం పట్టణ పౌర సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన సంస్థ సభ్యులు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగిన బీసీ సంక్రాంతి వేడుకలు దేశ చరిత్రలోనే బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్న ముఖ్యమంత్రి జగన్ ఇటీవల సంభవించిన తుఫాను నష్టంపై తిరుపతి గ్రాండ్ రిడ్జ్లో సమీక్ష నిర్వహించిన కేంద్ర బృందం తుఫాను నష్టాలపై నివేదిక సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అన్నదానం కోసం వచ్చే భక్తులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. అన్నదానం భక్తుల అవస్థలపై V2 న్యూస్లో ప్రసారమైన కథనానికి దేవస్థానం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. క్యూ లైన్ లేకపోవడంతో అన్నదానం భక్తులు అవస్థలు పడుతున్నారని, తోపులాటల వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఈ నెల 14వ తేదీన కథనం ప్రసారమైంది. దీనిపై స్పందించిన దేవస్థానం అధికారులు క్యూ లైన్ ద్వారా భక్తులను పంపి భోజనం ప్యాకెట్లను అందించే ఏర్పాట్లను చేశారు. దీనివల్ల భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజనం ప్యాకెట్లను తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. నిన్నటి నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం గొబ్బెమ్మను పట్టణంలో ఊరేగింపు చేయాలి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. అయితే కరోనా కారణంగా ఉత్సవాన్ని ఏకాంతంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఆలయం లోపల ఉత్సవాన్ని నిర్వహించినా బాగుండేది. అయితే అలంకార మండపంలో అమ్మవారిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అలంకార మండపంలోని అమ్మవారిని దర్శించడానికి కూడా భక్తులకు అవకాశం లేదు. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేణిగుంట మండలం కరకంబాడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గదులకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్ సంస్థ 47 లక్షల రూపాయలతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సహకారం అందిస్తుంది. ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల అభివృద్ధి కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కోరారు. గదుల నిర్మాణానికి సహకరిస్తున్న రాజ్ సంస్థను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన 365 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా ఈరోజు శ్రీకాళహస్తిలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు నాయకులు. 3 రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని టీడీపీ నాయకులు ఆరోపించారు. ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో అమరావతి రాజధాని రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. రాజధాని కోసం 33,000 ఎకరాలను త్యాగం చేసిన రైతులను ఎగతాళి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అని నినాదాలు చేశారు. మండల కేంద్రమైన ఏర్పేడ్లో టీడీపీ బీసీ సెల్ నాయకుడు గురువారెడ్డి ఆధ్వర్యంలో పూతలపట్టు, నాయుడుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో జరిగింది. 365 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారి ఉద్యమానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఒకే రాజధాని, ఒకే అమరావతి అని 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష ఈ రోజు. అందువల్లే రోడ్ల మీద వచ్చి ఈ విధంగా నిరసనలు తెలియజేస్తున్నారు. మీరు వెంటనే స్పందించి రాజధానికి మద్దతు పలకకపోతే ఉవ్వెత్తున ఈ ఉద్యమం ఇంకా కూడా ఉధృతమవుతుంది. గత సంవత్సరం కాలంగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు బాసటగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలో ధర్నా జరిగింది. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఏడాది కాలంగా ఆందోళన చేస్తున్నారని బత్తయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆందోళన గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రి స్పందించడం లేదని విమర్శించారు. రైతులను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం మంచిది కాదని ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విడిపోయిన రాష్ట్రానికి ఒక రాజధాని మాత్రమే అవసరమని, 3 రాజధానులు అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వెంకటముని, జానీ బాషా, నాగూర్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈరోజు వాహనాల తనిఖీ జరిగింది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వాహనాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. మాస్కులు లేకపోయినా జరిమానా విధిస్తామని సిఐ శివరాముడు హెచ్చరించారు. సిఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. వాహనాలు తోలే వారికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలని, అదేవిధంగా మాస్కులు కూడా ధరించాలని సిఐ తెలిపారు. మాస్కులు లేకపోయినా నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని సిఐ చెప్పారు. విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఈ రోజు కాళహస్తి టౌన్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వెహికల్స్ చెక్ చేస్తున్నాము. ఎవరైనా మాస్క్ లేని వాళ్ళకు మాస్కులు ఖచ్చితంగా చేసుకొని వాళ్ళకు కూడా డిఫాల్ట్స్ ఎవరైతే వాళ్ళకు కూడా ఫైన్ చేస్తున్నాము. అందరూ వీలైనంత వరకు అందరూ డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. కోవిడ్ నిబంధనలు కూడా పాటించాలని కోరుతున్నాము. శ్రీకాళహస్తి పట్టణ పౌర సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో, నగరాల్లో పన్నులను పెంచుతూ ఇటీవల జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాళహస్తిలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణ పౌర సంస్థ సభ్యులు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా కారణంగా గత 8 నెలలుగా ఉపాధి లేక, ఆదాయం లేక అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వము పన్నులను పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేకాకుండా ఏడాది పాటు పన్నుల్లో 50% రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మణి, రఫీ, కుప్పమ్మ, గురువయ్య, ఈశ్వరయ్య, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో పేద ప్రజలు, అదేవిధంగా మధ్యతరగతి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు ఆదాయాలను కోల్పోయి చాలా ఇబ్బందుల్లో ఉంటే ఇటువంటి సందర్భాల్లో విపరీతమైన ప్రజలపైన పన్నుల రూపంలో, యోజన ఛార్జీల రూపంలో భారాలు వేయడం అనేది చాలా సిగ్గుచేటైన విషయము. రాష్ట్ర ప్రభుత్వము వెంటనే ఆలోచించి ఈ యొక్క ప్రజలపైన భారాలు వేసి ఈ యొక్క విధానాలని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా మున్సిపల్ చట్ట సవరణ 2020ని ఉపసంహరించాలని చెప్పేసి, యోజన ఛార్జీలు పెంచే జీవోల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పట్టణ పౌర సమాఖ్యగా మేము డిమాండ్ చేస్తున్నాము. శ్రీకాళహస్తి మండలంలోని డప్పు కళాకారులకు ఈరోజు తప్పెట్ల పంపిణీ జరిగింది. ప్రభుత్వం మంజూరు చేసిన తప్పెట్లను మండలం వైసీపీ నాయకుడు బాలరెడ్డి కళాకారులకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని, ఆర్థికంగా ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది కూడా పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రసన్న వరదరాజస్వామి ఆలయ ఆవరణ అపరిశుభ్రంగా ఉండడంపై బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో ఈరోజు నాయకులు, కార్యకర్తలు వరదరాజస్వామి ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ ఆవరణలో చెత్తాచెదరం నిల్వ ఉన్నాయని, ఖాళీ మద్యం సీసాలు, మంచినీటి ప్యాకెట్లు ఉన్నాయని, దేవస్థానం అధికారులు, సిబ్బంది స్పందించడం లేదని విమర్శించారు. విలువైన వస్తువులు ఉన్నా వాటిని నిర్లక్ష్యంగా వదిలేశారని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి 18 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదిక నుంచే బీసీ సంక్రాంతి వేడుకల పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సీఎం జగన్ తమ ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి వేదిక వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్యోతిరావు పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇదే వేదికపై 18 నెలల క్రితం
సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని గుర్తు చేసిన సీఎం జగన్, బీసీ కార్పొరేషన్లో అత్యధిక శాతం నా అక్క చెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదని, మన సంస్కృతికి వెన్నుముకగా నిలిచిన కులాలుగా ముఖ్యమంత్రి జగన్ అభివర్ణించారు. 5 డిప్యూటీ సీఎంలలో 4 ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారేనని, కేబినెట్ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60% పదవులు ఇచ్చామన్నారు సీఎం జగన్. జగనన్న చేదోడు కింద 2.98 లక్షల మందికి 298 కోట్ల రుణాలు అందించామని, ఆరోగ్యశ్రీతో 5.24 లక్షల మంది బీసీ కుటుంబాలకు లబ్ధి జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గత 2-3 రోజుల నుంచి బీజేపీ పార్టీ పగటి కలలు కంటూ ధర్నాలు, డ్రామాలు చేస్తుందన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. గత ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాలను ప్రభుత్వం పునర్నిర్మాణం చేపడుతుందని, ఈ క్రెడిట్ ముఖ్యమంత్రి జగన్కు వెళ్లకుండా చేయడానికి బీజేపీ పార్టీ ఎత్తులు వేస్తున్నారు అని మంత్రి అన్నారు. గతంలో బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే పెద్ద ఎత్తున దేవాలయాలను పగలగొట్టారని, అప్పుడు మాట్లాడని బీజేపీ పార్టీ ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు ఆయన. విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయాన్ని 70 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్ హిందూ ఆలయాల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. మంత్రాలయం భూములు ఈ ప్రభుత్వం వచ్చాక అమ్మడం విడ్డూరం అని చెప్పని ద గ్రేట్ విష్ణుకుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతున్నారు. 2025/6/2018లో మినిస్టర్ ఫర్ ఎండోమెంట్స్ మాణిక్యాలరావు సంతకం పెట్టిన జీవో 200 ఎకరాలు అమ్ముకోవచ్చు అని చెప్పని ఇచ్చిన జీవో ఇది. మరి ఆ రోజు విష్ణుకుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో లేడా? మరి ఆ రోజు విష్ణుకుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? మంత్రాలయం భూములు అమ్మని చెప్పింది, ఆర్డర్ ఇచ్చింది ద గ్రేట్ బీజేపీ దేవాదాయ శాఖ మంత్రి కాదా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆంధ్రుల రాజధానిగా అమరావతి ఉండాలంటూ గత ఏడాదిగా జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఈరోజు అమరావతి రక్షణకై జనభేరి అన్న పేరుతో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వెళ్లే ముందు టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి ప్రతిపక్ష నాయకుడికి దర్శనం చేయించారు. అనంతరం ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ అర్చకులు. ప్రభుత్వం మొండి వైఖరిని మానుకోవాలని, ఆంధ్రుల రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్నారు చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రాజధాని అమరావతికి వ్యతిరేకంగా తాజా ప్రభుత్వ నిర్ణయంపై గందరగోళం కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలి అంటూ గుంటూరు జిల్లాలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఈరోజు అమరావతి రక్షణకై జనభేరి పేరుతో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు అఖిలపక్షం నాయకులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే ఉండాలంటూ గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లాలో నిరసనలు జరుగుతున్నాయి. ఈ నిరసనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా అమరావతి రక్షణకై జనభేరి పేరుతో రాయపూడిలోని ప్రత్యేక కార్యక్రమం జరిగింది. రాయపూడి పెట్రోల్ బంకు దగ్గర బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు అఖిలపక్షం నాయకులు. ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, బైక్ ర్యాలీలతో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు ప్రదర్శనగా సభాస్థలి వద్దకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయన్న కారణంగా పలుచోట్ల పోలీసులు ఆంక్షలు విధించారు. సీడ్ యాక్సిస్ రహదారిపై, రాజధానికి వెళ్లే రహదారులపై పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజధాని రైతులు నిర్వహిస్తున్న జనభేరీ సభలో పాల్గొనేందుకు వెళ్తున్న తెదేపా అధినేత చంద్రబాబును వెలగపూడి వద్ద పోలీసులు కొద్దిసేపు అడ్డుకున్నారు. అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వెళ్లేందుకు చంద్రబాబు ప్రయత్నించగా పోలీసులు రోడ్డుకు అడ్డంగా నిల్చొని కాన్వాయ్ను అడ్డుకున్నారు. వెళ్లేందుకు అనుమతించాలని పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ పోలీసులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులు అనుమతించడంతో చంద్రబాబు ఉద్దండరాయునిపాలెం చేరుకొని శంకుస్థాపన జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని అన్నారు ఆయన.
ఎర్రచంద్రం అక్రమ రవాణా అరికట్టడం కోసం ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా స్మగ్లింగ్ కార్యకలాపాలు మాత్రం ఆగడం లేదు. ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ అధికారులు వేస్తున్న ఎత్తులను స్మగ్లర్లు చిత్తు చేస్తున్నారు. తాజాగా వివిధ వేషాలు మారుస్తూ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లోకి చొరబడుతున్న విధానాన్ని పసిగట్టింది టాస్క్ ఫోర్స్. ఎర్రచంద్రం దొంగల కోసం శేషాచలం అడవుల్లోకి ప్రవేశిస్తున్న దాదాపు 15 మంది స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అడ్డుకుంది. టాస్క్ ఫోర్స్ అధికారులు శ్రీవారి మెట్టు వద్ద కూంబింగ్ చేస్తుండగా దాదాపు 15 మంది స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించడం కనుగొన్నారు. వీరు శ్రీవారి మెట్టు నడక మార్గం మీదుగా అడవిలోకి ప్రవేశించారు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా టాస్క్ ఫోర్స్ పోలీసులను చూసి పారిపోయారు. అయితే ఒక స్మగ్లర్ను వెంబడించి టాస్క్ ఫోర్స్ పట్టుకున్నారు. అతని వద్ద 3 జతల దుస్తులు ఉన్నాయి. బస్సులో రావడానికి తెల్లటి దుస్తులు, తిరుమలలో తిరిగేందుకు భక్తుని తరహాలో కాషాయం రంగు, అడవిలో సంచరించడానికి మరో జత ఉండటాన్ని టాస్క్ ఫోర్స్ గుర్తించింది. పట్టుబడిన స్మగ్లర్ తమిళనాడు తిరువన్మలై జిల్లా జమునముత్తారు వెళ్లిచెరువు గ్రామానికి చెందిన కె వెంకటేశన్గా గుర్తించారు. ఇతన్ని విచారించగా ఎర్రచంద్రం దొంగల కోసం వచ్చినట్లు ధృవీకరించారు. ఇతనిని అరెస్టు చేసి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ రోజు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మహారాష్ట్ర మంత్రి రాజేంద్ర పాటిల్తో పాటు హిమాచల్ ప్రదేశ్ డీజీపీ, ఇతర పోలీస్ బృందం, ఏపీ బీజేపీ నేత, మాజీ బోర్డు టీటీడీ మెంబర్ ఓవి రమణ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో సౌకర్యాలు, భద్రతాపరమైన ఏర్పాట్ల పరిశీలనకై హిమాచల్ ప్రదేశ్ పోలీస్ బృందంతో పాటు వచ్చినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీ సంజయ్ కండు తెలిపారు. తిరుమలలో భక్తులకు చేస్తున్న ఏర్పాట్లు, సెక్యూరిటీ బాగున్నాయని కితాబిచ్చారు. ఇక్కడ పరిశీలన ద్వారా చేసిన నివేదికను తమ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు హిమాచల్ ప్రదేశ్ డీజీపీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. నివర్ తుఫాన్ వల్ల జరిగిన నష్టాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర బృందాన్ని ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాకు పంపారు. కేంద్ర హోంశాఖలో పనిచేసే సీనియర్ అధికారులు ప్రవీణ్ వశిష్ఠ, పొన్నుస్వామి తదితర అధికారులు తిరుపతి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే హోటల్ గ్రాండ్ రిడ్జ్లో తుఫాను నష్టం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల సంభవించిన 2 తుఫాన్ల నష్టపరిహారం గుర్తింపు విషయమై ఈరోజు తిరుపతి గ్రాండ్ బ్రిడ్జ్లో ప్రత్యేక సమావేశం జరిగింది. కేంద్ర బృందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వెన్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ప్రవీణ్ వశిష్ఠ, పొన్నుస్వామి తదితర అధికారులు ప్రభుత్వ అధికారుల వివరాలను ఓపికగా విన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన ఆస్తి నష్టాలను కేంద్ర బృందానికి జిల్లా అధికారులు తెలియజేశారు. మొన్నటి తుఫాన్ల కారణంగా ప్రాథమిక అంచనా మేరకు 5,343 కోట్లుగా నిర్ధారించామన్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సహాయం కింద 1,000 కోట్లు ఇవ్వాలని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశము, నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 205 మండలాలలో 2,097 గ్రామాలు తుఫాను కారణంగా ఇబ్బంది పడ్డట్టు వివరించారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. మొన్నటి తుఫాన్ల కారణంగా 11 మంది చనిపోగా 3,666 గృహాలు దెబ్బతిన్నాయని కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తుఫాను నివేదికను విఫలంగా వివరించిన అధికారులు నష్టపోయిన ప్రాంతాలను ఆదుకోవాలని విన్నవించారు. వీటూనిస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అన్నదానం కోసం భక్తుల తోపులాట. వీటూ న్యూస్ కథనంపై స్పందన. క్యూలైన్ల ద్వారా భక్తులకు అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. కరోనా వైరస్ కారణంగా ధనుర్మాస గొబ్బెమ్మ ఊరేగింపు కార్యక్రమం రద్దు. అలంకార మండపంలో గొబ్బెమ్మకు ప్రత్యేక పూజలు చేసేలా ఏర్పాట్లపై భక్తుల అసంతృప్తి. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో పెంచిన పన్నులకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం. పట్టణ పౌర సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన సంస్థ సభ్యులు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా జరిగిన బీసీ సంక్రాంతి వేడుకలు. దేశ చరిత్రలోనే బీసీలకు పెద్దపీట వేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్న ముఖ్యమంత్రి జగన్.
ఇటీవల సంభవించిన తుఫాను నష్టంపై తిరుపతి గ్రాండ్ రిడ్జ్లో సమీక్ష నిర్వహించిన కేంద్ర బృందం. తుఫాను నష్టాలపై నివేదిక సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ V2 న్యూస్.